హాయ్ అండి. ఈరోజు మనం సగ్గుబియ్యంతో కరకరలాడే వడలను ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. ఈ వడలకి కాంబినేషన్గా టేస్టీగా చట్నీని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వడల కోసం నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. లావు సగ్గుబియ్యం తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు పోసుకొని చేత్తో లైట్గా రుద్దుతూ కడుక్కోవాలి. మరీ గట్టిగా రుద్దకూడదండి, ఇలా లైట్గా రుద్దుకుంటూ కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఈ నీటిని పారబోసేయాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో మనం ఏ కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని కనీసం 5 గంటల సేపు సగ్గుబియ్యాన్ని బాగా నాననివ్వాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలంటే నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయి. అస్సలు నీళ్ళు లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఇలా చేతితో ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా నీళ్ళు అస్సలు లేకుండా పొడి పొడిగా ఉంటే వడలు నూనె పీల్చుకోకుండా చాలా చక్కగా వస్తాయి. ఇలా కనీసం 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన 1 కప్పు పల్లీలను వేసి పల్లీలను బాగా వేయించుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడల్లో పల్లీలను వేయడం వల్ల తినేటప్పుడు మరింత రుచిగా ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించాలి. బాగా వేగిపోతే చేత్తో ఇలా ప్రెస్ చేస్తే పైన పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లైట్గా చేత్తో ప్రెస్ చేస్తే పొట్టు అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా పొట్టు అంతా తీసుకున్న తర్వాత ఒకసారి చెరిగేస్తే పొట్టు అనేది ఈజీగా బయటకు పోతుంది. ఇప్పుడు ఇందులో నుండి 1 కప్పు పల్లీలు మాత్రమే తీసుకోవాలి. వడల్లోనికి మనం 1 కప్పు పల్లీలు వేసుకుంటే సరిపోతాయి. మిగిలిన 1 కప్పు పల్లీలను చట్నీగా చేసుకుందాం. ఇప్పుడు ఈ 1 కప్పు పల్లీలను మిక్సీలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి మిగతా 1 కప్పు పల్లీలను చట్నీగా చేసుకుందాం. మిగతా 1 కప్పు పల్లీలు మిక్సీ జార్లను వేసి దీనిలో 1 కట్ట కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని 4 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, సగ్గుబియ్యం వడల్లోనికి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నానబెట్టుకుని సగ్గుబియ్యాన్ని తీసుకొని మనం బరకగా గ్రైండ్ చేసుకుని పల్లీలను దీంట్లో వేసుకోవాలి. దీనిలోనే 2 సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 2 బంగాళదుంపలు దీంట్లో తురిమి వేసుకోవాలి. బంగాళదుంపలు వేయడం వల్ల ఈ వడలు అనేవి మరింత టేస్ట్గా ఉంటాయి. బంగాళదుంపలను మ్యాష్ చేసుకొని వేస్తే అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోతాయి. అందుకే ఇలా తురుముకొని వేస్తే వడలు అనేవి చాలా చక్కగా వస్తాయి. బంగాళదుంపలు ఇలా బాగా తురుముకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి చేతితో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. దీనిలో నీళ్ళు అస్సలు పోయకూడదండి. బంగాళదుంప తడితో సగ్గుబియ్యం తడితో చక్కగా మనకి ముద్దలా వచ్చేస్తుంది. దీనిలో వాటర్ పోస్తే మనకి జారుగా అయిపోయి వడలు అనేవి సరిగా రావు, నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే వాటర్ పోయకుండా దీన్ని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్నప్పుడే టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ తగిన, కారం తగిన కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి. కారం వేసుకోకూడదండి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీటిని వడల్లా చేసుకోవాలి. ఇలా చేతితో చిన్న ముద్దను తీసుకొని వీటిని రౌండ్గా చేసుకొని 2 చేతులతో లైట్గా ప్రెస్ చేస్తే మనకు వడల షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని ఇలా చేతితో ఒత్తుకుంటే మనకి పగుళ్ళేమీ లేకుండా వడలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా అంతా చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే వడ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. విధంగానే మిగతా అన్నిటినీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సరే కదండి, వడలు అనేవి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వడలను వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి ఎన్ని పడితే అన్ని వడలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈ వడలను బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినట్లే. ఈ విధంగానే మిగతా అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, శరీరానికి చలువ చేసి సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినట్లే. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి ఈ వడలు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.